జపాన్లో యేసు ప్రభు సమాధి ఉంది అని చెప్తున్నారు. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు వచ్చి 106 సంవత్సరాలు అక్కడ బ్రతికాడంట. బ్రతికి అక్కడ ఉన్న ఒక స్త్రీని వివాహం చేసుకుని 3 పిల్లలను యేసు ప్రభు జపాన్లో కన్నాడంట. కాశ్మీర్లో యేసుక్రీస్తు యొక్క సమాధి ఉంది. యేసు ప్రభు ఇక్కడికి వచ్చి సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామం పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. విశ్వాస యాత్రలో ఆత్మీయంగా, పరిశుద్ధంగా, విజయ వీరులుగా బ్రతకాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ దేవుని వాక్యం సెలవిస్తుంది, కల్పన కథల వైపు తిరిగే కాలం వస్తుందని దేవుని వాక్యం చెప్పింది. అది ఎప్పటి నుంచో కలుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో రీసెంట్గా మేము పరిశోధన చేసినప్పుడు తెలుసుకున్న కొన్ని విషయాలను నేను మీకు తెలియజేస్తాను. ప్రపంచంలో ఎక్కువగా ఎవరైనా దాడికి గురి అవుతున్న దేవుడు అనేబడే వారు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దాడికి గురవుతున్నారు. అనేక మాటల ద్వారా, అవమానాల ద్వారా. అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పూజింపబడుతున్న దేవుడు కూడా ఎవరంటే యేసు ప్రభువే అని చెప్పవచ్చు. ఒక మంచి వ్యక్తికి ఎక్కువ శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. శత్రువులైన వారు అధికమైన వారు. యేసు ప్రభు జీవితంలో కూడా ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన యొక్క విధానాలను చెడగొట్టాలని, ఆయన పాడు చేయాలని సైతాన్ని ఎంతో మందిలో దూరి అనేక రకాలుగా చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మనము చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే కాశ్మీర్లో యేసుక్రీస్తు యొక్క సమాధి ఉంది. యేసు ప్రభు ఇక్కడికి వచ్చి సమాధి చేయబడ్డాడు. బౌద్ధుడిగా మారి ఆయన యోగా నేర్చుకుని సిలువలో యోగా చేసి యోగా ద్వారా ఆయన బయటకు వచ్చి కాశ్మీర్లో సమాధి చేయబడ్డాడని అక్కడ చెబుతున్నారు. అక్కడ దాన్ని యేసు ప్రభు సమాధి అనబడిన గుర్తుగా ఉన్న దాన్ని సంరక్షించేది అంటే ముస్లిమ్స్, హిందువులే అక్కడ సంరక్షిస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు కాశ్మీర్కి వచ్చాడా అంటే కాశ్మీర్కి వెళ్ళారని కాశ్మీర్లో సమాధి చేయబడని చెప్తుంది. అదొక న్యూస్. ఇంకొకటి ఏంటంటే జపాన్లో యేసు ప్రభు సమాధి ఉంది అని చెబుతున్నారు. జపాన్లో యేసు ప్రభు సమాధి ఉంది. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ వేసినప్పుడు ఆయన తన తమ్ముడైన ఇసుకి అనే వ్యక్తిని అక్కడ సిలువకు అప్పగించి అతను చిత్రవధ చేస్తూ ఉంటే తప్పించుకొని పారిపోయి ఆయన తమ్ముడి యొక్క చెవును తీసుకొని మరియమ్మ యొక్క జుట్టును, తన తల్లి యొక్క మరియమ్మ జుట్టును తీసుకొని వచ్చి జపాన్లో షింగై అనే పట్టణంలో ఉన్నాడు. దానికి ఆధారాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. జపాన్లోనికి యేసు ప్రభు ఎలా వచ్చారు అని ఆ ప్రాంత వాసులను అడిగితే వారు చెబితే మాట ఏంటంటే అమోరి, షింగాయ్ అనే ప్రాంతంలో, అమోరి అనే ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చారు. అప్పటి నుంచి మేము ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నాం. వారి సంబంధమైన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు అని వారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వస్తారంట, ప్రార్థనలు జరుగుతాయంట. చూడండి, మీరు వీడియోలో చూసినట్లయితే ప్రతి చోట ఇదే న్యూస్. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు వచ్చి 106 సంవత్సరాలు అక్కడ బ్రతికాడంట. బ్రతికి అక్కడ ఉన్న ఒక స్త్రీని వివాహం చేసుకుని 3 పిల్లలను యేసు ప్రభు జపాన్లో కన్నాడంట. జపాన్లో యేసు ప్రభు పేరు ఈసా, వారు పిలుచుకునే పేరు. ఆయన సమాధి గుర్తు కూడా అక్కడ చాలామంది విజిట్ చేస్తూ వెళ్తున్నారు. అది ఒక పర్యాటక స్థలంగా మారింది. మన హైదరాబాద్ గోల్కొండకి, తర్వాత ఇంకా తాజ్మహల్, చార్మినార్ అనే ప్రదేశాలకి ఎలా వెళ్తూ ఉంటామో యేసు ప్రభు సమాధి అనబడిన దాన్ని చూడడానికి ఆ జపాన్ ప్రభుత్వం ప్రత్యేకమైన విధానాలు కూడా తయారు చేసిందంట. ఆశ్చర్యం వేస్తుందా? ఎస్, ఇది విన్నప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డా. ఏంటి, జపాన్లో యేసు ప్రభు సమాధి ఉందా? జపాన్లో యేసు ప్రభు సమాధి ఉండి అక్కడ యేసు ప్రభు పిల్లలు కూడా కన్నారా? 3 పిల్లలు ఉన్నారా అని చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మరి కాశ్మీర్ది కరెక్టా, జపాన్ది కరెక్టా? విచ్ వన్ ఇస్ ద ట్రూ?
ఈ రెండు కాదా? మరేంటి కరెక్ట్? అక్కడ అనేక మంది అదే విశ్వాసాలు కొనసాగుతున్నారు. అది ఒక గ్రామం. ఆ గ్రామంలో మరి యేసు ప్రభు గురించి ఎవరు ఎలాగ తెలియజేస్తారో తెలియదు. ఎవరో ఒక వ్యక్తి పలుకుబడి కొరకు, పేరు కొరకు తయారు చేసుకొని పెట్టుకోవడం మనం కూడా కొన్ని సందర్భాల్లో చూస్తాం. పేరు కొరకు చాలామంది ఒక రాయిని పెట్టి, ఇదిగో ఇక్కడ వెలిశాడు దేవుడు, ఇదిగో దేవుడు ఇక్కడ వెలిశాడని చెప్పేసి, ఆ దేవుడు అనబడిన వ్యక్తిని వెలిశాడని చెప్పేసి గుడులు కట్టి పూజలు చేస్తుంటే జనాలు విస్తారంగా వచ్చేవారు, డబ్బు ఇచ్చేది. డబ్బును సంపాదించుకొని చాలా చాలా గుళ్ళైపోయి ప్రఖ్యాత స్థలాలుగా మారిపోయినాయి. అలా జరుగుతున్న స్థితి. ఇప్పుడు యేసు ప్రభు గురించి కూడా అక్కడ జరిగిన సంఘటన చూసినట్లయితే అక్కడ క్రైస్తవులు దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ ఇతరులు మాత్రం వచ్చి విస్తారంగా ప్రజలు, బౌద్ధులు అందరూ వచ్చేసి అక్కడ వందనాలు పెట్టుకొని పూజలు చేసుకొని వెళ్తూ ఉన్నారంట. కల్పనా కథల వైపు తిరిగే పరిస్థితులు వచ్చాయి. యేసు ప్రభు ఇజ్రాయెల్ దేశం నుంచి జపాన్కి రావడం అవసరమే ఉంది ఆయనకు అసలు? యేసు ప్రభు ఇజ్రాయెల్ దేశం నుంచి ఇండియాకు వచ్చి, కాశ్మీర్ వచ్చి యోగుల దగ్గర ఆయన యోగా చేసుకొని బౌద్ధంలోకి వెళ్ళి అనేకమైన చర్యలు చేయాల్సిన అవసరమే ఉంది ఆయనకు అసలు? చూడండి, యేసు ప్రభు భారతదేశంలో చూస్తే 12 నుంచి 30 సంవత్సరాల వరకు యేసు ప్రభు ఎక్కడున్నాడు అనేది ఒక ఆలోచన పెడతారు. వారేమంటున్నారు జపాన్ వాళ్ళు, యేసు ప్రభు 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు ఆయన అని ఆయన వాదనలు పెడుతున్నారు. ఈ విధంగా కాంట్రవర్సీగా వెళ్ళిపోయే పరిస్థితి. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే 12 నుంచి 30 సంవత్సరాలకు ఆయన తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ వచ్చాడు అనేది ఒకటైతే, 3 నుంచి 33 సంవత్సరాలకు యేసు ప్రభు కుంటి వారిని బాగు చేయొచ్చు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తూ, చనిపోయిన వాళ్ళని లేపుతూ, పరిసయ్యులకు జ్ఞానము తెలుపుతూ 12 సంవత్సరాల్లోనే ఆయన ఇతరులకు జ్ఞానం నేర్పించాడు. చిన్న వయసులోనే ఆయన 12 సంవత్సరాల వయసులో పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్ర ప్రధాన యాజకులు వచ్చి యేసయ్య దగ్గర నిలబడితే యేసయ్య వారికి అనేక రకమైన వివరణలు వివరిస్తూ ఉన్నాడు, ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఏంటి పిల్లవాడు ఎవడంటే ఆ వడ్రంగి కుమారుడు ఏసాపు కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదని చెప్పి ఆశ్చర్యపోయారు. 12 సంవత్సరాల్లోనే యేసుప్రభుకి అంత జ్ఞానం ఉంది. మరి భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకు? యోగా చేసిన వాళ్ళందరూ బతుకుతున్నారా? యోగా ద్వారా నేర్చుకొని ఆయన యోగాన్ని సంపాదించాలి అనేకమైన అభిప్రాయాలను, తప్పుడు బోధలను, కల్పనా కథలను తెలియజేసి ప్రజలను భయభ్రాంతులు చేసి తప్పు ద్వారా తీసుకెళ్ళి అబద్ధ బోధక విధానముగా మారే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. జపాన్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అదే కొనసాగించబడుతుంది. జపాన్లో కూడా యేసు ప్రభు యొక్క సమాధి ఇక్కడ ఉందని వారు చాలామంది పూజ, అమెరికా నుంచి వస్తున్నారంట, ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తున్నారంట, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారంట యేసయ్య చూడడానికి. యేసయ్య సమాధి ఎలా ఉండదు చూడడానికి. చూడండి ఎంత బాధాకరమైన విషయమో. కానీ యేసు ప్రభు సమాధి ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశంలో. ఆయన గొల్గోతా కొండ మీద మరణించాడు. ఆయన తీసుకెళ్ళి అరిమతే యేసేపు అయిన యేసేపు సమాధిలో భద్రపరిచారు ఆయన్ని. ఇప్పటికీ ఆ సమాధి ఉంది, ఆ ప్రదేశాలు ఉన్నాయి. 3 రోజులు ఉండి ఆయన తర్వాత తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత అబద్ధ బోధ! యేసు ప్రభుకి పెళ్ళి అయింది, 106 సంవత్సరాలు బతికాడు. యేసు ప్రభుకి పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు ఉన్నారు. యేసు ప్రభు భారతదేశానికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడనే పిల్లలకు అన్నాడు. బా, ఏమి తప్పుడు బోధ చేస్తారు! దారుణమైన సిచ్యువేషన్, పరిస్థితులు. కాబట్టి ఆలోచిద్దాం, అసలు ఏంటి, వాట్ ఇస్ ఇట్ అని ఆలోచిద్దాం. దయచేసి గమనించండి, నిజమేంటో తెలుసుకోనండి అనే విషయాలను జపాన్ ప్రభుత్వం, జపాన్ క్రైస్తవులు వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలు ఎలా ఉన్నారంటే అబద్ధము, నిజమైన వాటి కొరకు అబద్ధం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ఏది నిజమో తెలియదు. నిజంగా అబద్ధికులనే ప్రేమించేవారు నిజమైన వ్యక్తులను ప్రేమించేనట్లుగా కనిపించదు. ఈరోజు జపాన్లో అలా ఉంది, శ్రీలంకలో అట్లనే యేసయ్య వచ్చాడు, ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ? కానీ నిజమైనది ఏంటంటే బైబిల్లో 4 సువార్తల్లో ప్రత్యక్షంగా 12 మంది శిష్యులు ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు రాశారు. అక్కడ పౌలు గారు యేసు ప్రభు దర్శనం చూసి శిష్యులు చెప్పిన మాటలు విని రాశాడు. ఆయన ప్రత్యక్షంగా యేసు ప్రభు ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఆయన చనిపోయాడు, 7 మాటలు మాట్లాడాడు ఆయన. ఈ యొక్క $100 మార్గములో యెరూషలేమును ఈడ్చుకొని వెళ్తూ ఉంటే మేమందరం పక్కకి వెళ్ళిపోయినాం. యేసయ్య మరలా లేస్తా అన్నాడు. ఇదిగో మగ్దలేని మరియమ్మ సాక్ష్యము,
మళ్ళీ ఆమె మీద నిందలేశారు. ఆమె మీద మగ్దలేని మరియమ్మని యేసయ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడండి ఇండియాకు, వెళ్ళిపోయాడండి జపాన్కు, వెళ్ళిపోయాడండి అని మాట్లాడుతూ ఉంటారు. బాధకరం. పరిశుద్ధుడు, నీతి యేసు ప్రభు లాంటి పరిశుద్ధుడు ప్రపంచంలో ఏ దేవుడు అనేబడేవాడు లేడు. ఏ వ్యక్తి కూడా యేసు ప్రభుకున్న గొప్ప లక్షణాలు ఏ వ్యక్తికి లేవు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవం ఇచ్చేవాడు, నిత్య నరకము నుంచి తప్పించి నిత్య పరలోకమును చేర్చేవాడు ఆయన. బైబిల్ గ్రంథం సాక్ష్యము. ఎవరెవరో చెప్పిన కళ్ళబల్లు కబుర్లు కాదు, ఏదో చిన్న చిన్న పేపర్లు రాసుకొని ఇదిగో ఇది అని సాక్ష్యాలు మేము కనులారా చూచుతామే, చెవులారా వింటిమి. మా యేసు సజీవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు ఆయన. యెరూషలేములను కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. రోమా ప్రభుత్వ అధికారులు చంపబడిన వ్యక్తి. పరిసయ్యులు సద్దూకయ్యులు చంపండి అని చెప్తూ వచ్చారు. ఈయనను ఎత్తుకొని వెళ్ళిపోయారు అని వాళ్ళు తీసుకొచ్చిన అబద్ధ బోధ. ఇక శరీరాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినారండి ఎవరో అన్నట్లుగా మార్చేశారు. ఆ రోజు వచ్చింది ఎవరు? దేవదూతలు వచ్చి రాయిని బొర్లించగానే మగ్దలేని మరియమ్మ వచ్చి చూచి అందరికి తెలియజేసి అన్ని 40 రోజులు భూమి మీద ఉండి 500 కంటే ఎక్కువ మంది ప్రజలకు కనబడి, ఇక నేను వెళ్తున్నాను, ఆదరణకర్త మీకు దగ్గరికి వస్తాడు, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని భ్రమపరిచేవారు, మిమ్మల్ని బాధపరిచేవారు, మిమ్మల్ని శోధించేవారు, మిమ్మల్ని తప్పుడు మారు నడిపించేవారు ఉంటారు, యేసు ప్రభు నుంచి దూరంగా చేసేవారు ఉంటారు. కానీ ఆలోచించండి అని చెప్పి అనేక మార్గాలను చెప్పి ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇప్పుడు పరలోకంలో ఏం చేస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, త్వరగా దేవుని రాకడ రాబోతుంది అనే విషయాలను చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం. కానీ ఆ రాకడకు సూచనలు కూడా చెప్పాడు. నేను రాకడకు ముందుగా జరగబోయే సూచనలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రత్యేకంగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. దిస్ ఇస్ ద కంక్లూజన్. కాబట్టి యేసు ప్రభు యెరూషలేము, ఇండియా రాలా, కాశ్మీర్ ఆయన సమాధి లేదు, ఇండియాకు వచ్చి ఋషులు యోగుల దగ్గర యోగా నేర్చుకొని సజీవుడిగా బతకలేదు. ఎంతోమంది ఇక్కడ భూమి మీద ఉన్నారు ఇండియాలో యోగులు అన్నవారు, యోగా నేర్చుకున్నారు. చచ్చిపోలేదా? అందరూ మరణించారు, కొంతకాలం కూడా బతకలా, చచ్చిపోయారు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. జపాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, యేసు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడే ఉన్నాడు అంటున్నారు. తప్పుడు బోధ చేసి బాధకరమైన విషయాలను తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన దగ్గరకు వచ్చిన పాపులను వచ్చినప్పుడు పాపులను క్షమించేవాడు. ప్రతి ఘోర పాపమును, ప్రతి దోషమును ఆయన క్షమించి నరకము నుండి తప్పించే రక్షకుడుగా ఆయన మారుతూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధులైన దేవుడు భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలా? ఆయనకు శారీరకమైన ఆలోచనలు ఏమాత్రం లేవు. ఆయన పరిశుద్ధి వచ్చింది దేని కొరకు? ఆయన ఇల్లు కట్టుకొని ఒకరోజు అన్నారు, పేతురు, యోహాను వీరందరి కొండ మీద తీసుకెళ్తే కొండ మీద మోషేని, ఏలియాని, పేతురువి చూసి, అయ్యా ఇక్కడ పర్ణశాల కట్టేద్దామయ్యా, ఇక్కడ బాగా కట్టేసి మంచిగా నీట్గా చేసేస్తున్నాం అంటే యేసయ్య అన్నాడు, సాతానా నా సంగతులు నీకు తెలియ, వెళ్ళిపో అన్నాడు. అంతే. ఆయన వచ్చింది ఉండడానికి, ఇల్లు కట్టుకొని రాజుగా కొనసాగించడానికి రాలా. మానవుడు చేసిన పాపము నుండి, మరణము నుండి విడుదల కలిగించడానికి వచ్చాడు. మరణం ఏలుబడి చేస్తుంది. ఆదాము ద్వారా సంక్రమించిన మరణం, సాతాను ద్వారా మనందరికి వచ్చిన ఆ మరణాన్ని దేవుడు ఒక్క రీతిగా ఒక్క క్షణములోనే కొట్టేసి ఆయన మరణాన్ని మింగివేశాడు. ఆయన మరణముని మింగి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ విజయమా నీ విజయం ఎక్కడ? మరణమునకు బలము సాతానుడే కదా, మరణముకున్న బలము సాతానే కదా. మనిషి యొక్క బలాన్ని సైతాన్ని తీసుకెళ్ళి, కానీ ఇప్పుడు మళ్ళా మనకు బలం వచ్చింది. యేసుక్రీస్తు వచ్చి పాపాలను క్షమించి మరలా సజీవుడిగా పరలోకానికి కొనసాగించే వెళ్ళే వ్యక్తి దేవుడు చేసుకున్నాడు. కాబట్టి అది గొప్ప ధన్యత. నీ పాపాలు పోవాలంటే పరిశుద్ధులైన యేసుక్రీస్తుని ఎవరో చెప్పే వ్యర్థమైన మాటలు వినవద్దు. బైబిల్ చదవండి, కన్నులారా చూచి తెలియసిన మాటలు అవే. ఆ దినాల 12 మంది శిష్యులు ఉన్నారు, పొంతి పిలాతు ఉన్నాడు, రోమిలు అందరు ఉన్నారు అక్కడ. వీళ్ళకేం తెలుసు? కాశ్మీర్లో వీళ్ళకి ఏం తెలుసు?
జపాన్ వాళ్ళకి తెలుసు, శ్రీలంక వాళ్ళకి ఏం తెలుసు, అమెరికా వాళ్ళకి తెలుసు, ఇజ్రాయెల్ తప్పుడు బోధలు చేసి వాళ్ళే తప్పుగా రాసుకున్న గ్రంథాలు అవి. ప్రత్యేకంగా యేసు క్రీస్తు వారి గురించి ప్రత్యేక సాక్షులు. అందుకే ఈరోజు ఇంత క్రైస్తవం విస్తరించింది. కొట్లాట ద్వారా రాలా, నరహత్యల ద్వారా రాలేదు. ప్రేమ 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 మహాప్రేమ ప్రేమ ప్రేమ దైవ ప్రేమ నాపై చూపించిన ప్రేమ ఊహా కందని ప్రేమ నాపై కురిపించిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ 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 మహాప్రేమ ప్రేమ ప్రేమ దైవ ప్రేమ. దైవ ప్రేమను చూపించి మానవుల కొరకు ఆయన వచ్చాడు, క్షమించాడు, రక్తం కాచాడు, మరలా తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. భూమి మీద ఆయనకంటూ ఏమీ లేదు. మనమే ఆయన స్వాస్థ్యము, పరలోకం మన స్వాస్థ్యము. ఈ లోకంలో యేసుక్రీస్తు నమ్ముకొని బ్రతకండి. అబద్ధ బోధలు, దేవుని నుంచి దూరం చేసే బోధలు ఇవే. యేసుప్రభు నుంచి దూరం చేసేస్తారు. నిన్ను యేసుప్రభు నుంచి ఎవరు దూరం చేస్తారో, యేసుప్రభు దగ్గరికి రాకుండా చేస్తారో వారు అబద్ధ బోధకులు, అబద్ధపు ప్రజలను గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ నేను అబద్ధ బోధకులు అంటే ఎవరు, వారి యొక్క లక్షణాలు ఏంటో చెబుతాను. జాగ్రత్తగా వాక్యాలు వినండి, ఓకేనా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను. జపాన్లో, ఇండియాలో, శ్రీలంకలో అనేక ప్రాంతాలు నీ గురించి, కువైట్ అనేక ప్రాంతాలు వ్యర్థమైన మాటలు మాట్లాడొచ్చాను. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని నాకున్న చెడ్డ పేరును మీరే రూపుమాపుకోమని, ప్రజలను రక్షించమని. ఎంతోమంది ఈ యొక్క బోధల వలన తొలగి నశించిపోయి నరకానికి వెళ్తున్నారు. ప్లీజ్ సహాయం చేసి మీరే మార్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.